ఇప్పుడు 45 డేస్‌లో హ్మ్. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చేస్తదని చెప్పి ప్రతి ఇన్‌స్టిట్యూట్స్‌లో అంటే మనకి కొన్ని గల్లీస్‌లో ఉండే ఇన్‌స్టిట్యూట్ మీకు 45 డేస్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ గ్యారంటీ అంట. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? ఎవరైనా సాధించారా? అంటే ఒకటండి సాఫ్ట్‌వేర్ జాబ్ గ్యారంటీ అంటే దానికి లెవెల్ ఉన్న పర్సన్. ఎందుకంటే జనరల్లీ ఇప్పుడు నేను ఒక 30 రోజులు, 60 రోజులు అన్నాననుకోండి. ఇట్స్ ఎ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. అంటే ఓహ్! నేను 40 రోజుల్లో నేర్చుకుంటాను, 60 రోజుల్లో నేర్చుకుంటాను అనే మైండ్ సెట్ ఈస్ గుడ్. కానీ ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తది అనేది ఏ పర్సెప్షన్ ఎక్కడ చెప్పలేరు. ఏ హాస్పిటల్‌కెళ్ళి కూడా 100 సంవత్సరాలు బతుకుతావు, 50 సంవత్సరాలు బతుకుతావు నో వన్. ఆ డాక్టర్‌కే గ్యారంటీ ఉంది. సో, అలా ఏంటంటే ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి కూడా ఏంటంటే పర్సెప్షన్‌లో ఏం చెప్తామంటే 45 రోజులు, 60 రోజులు అని మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నాం. ఓహో! 45 రోజుల్లో నాకు జాబ్ వస్తది. పాజిటివ్ వస్తది. అది పాజిటివ్ పెంచుతుంది. రెండోదేంటంటే దానికి ఎవరిని తీసుకుంటున్నాం అంటే ఎవరిని పడితే ఆళ్ళని తీసుకుంటామా? ఫిల్టర్ చేసి తీసుకుంటామా? హ్మ్. ఇప్పుడు లాజికల్ థింకింగ్ చాలా బావుంది. వాడు కోడింగ్ నేర్చుకుంటే ఫాస్ట్‌గా జాబ్ వస్తది. లాజికల్ థింకింగ్ అస్సలు లేదు. ఆ సంవత్సరం అయినా సరే జాబ్ రాదు. ఓకే. సో, ఇట్స్ నో వన్ కెన్ డూ. లేదు జాబొచ్చింది. అక్కడ గూడా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు. ఓకే. సో, ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియేట్ జాబొచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోతది. ఎప్పుడన్నా తీసేయొచ్చు. కానీ మనం ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా చేస్తే ఏమన్నా చేయొచ్చు.